హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే పట్టు శారీకి నార్మల్గానే డిజైన్స్ సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మనకి సింపుల్గా ఉన్నా కూడా గ్రాండ్ లుక్ను ఇచ్చే విధంగా ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్స్కి అయితే పఫ్ పెట్టేసి వెనకాలైతే ఈ విధంగా సింపుల్గా డిజైన్ అయితే పెట్టేశానండి. ఇంకా డోరీస్ కూడా నార్మల్గానే శారీలో వచ్చిన క్లాత్ తోటే పెట్టేశాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంతా కుట్ల కోసం అయితే వదులుకోవాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్ షోల్డర్ పై వైపున అయితే ఉండాలి. ఇంకా కింద ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఉండాలన్నమాట. వెనకాల బ్యాక్ నెక్ డీప్. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మనము అక్కడ చూసుకునేసి ఈ విధంగా రౌండ్గా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత అయితే మనకి ఉందో సేమ్ అదే ప్రాసెస్లో తీసుకునేసి ఈ విధంగా రౌండ్గా అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్ మీ బ్లౌజ్కి ఎంత డీప్ కావాలనుకుంటున్నారో అంత పెట్టుకుని ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసేసుకోండి బ్యాక్ నెక్ని. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వెంటనే లైక్ చేయండి. ఈ విధంగా బ్యాక్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి నేనైతే ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేసేసి ఈ విధంగా పెట్టేశానండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకునేసి మనకి బ్లౌజ్ హైట్ ఎంత కావాలో ఈ విధంగా చూసి ఇక్కడైతే మనకు ఫ్రంట్ పార్ట్ని చూసుకొని బ్యాక్ పార్ట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదండి, దాన్ని కొలుచుకున్న తర్వాత నాకు ఇక్కడికైతే వచ్చిందనమాట. ఇప్పుడు చూసారు కదా, నాకు 2 మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఫ్రంట్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇంకా ఎక్కువ వస్తే కనుక ఫ్రంట్ పార్ట్కి టక్సులు పట్టేస్తే మనకి సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్లోని ఒరిజినల్ పీస్కి ఈ విధంగా పెట్టేసుకొనేసి ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి వచ్చేసి స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది లోపల వైపుకు ఇన్విజిబుల్గా అయిపోతుందన్నమాట. మనకి మళ్ళీ హెమ్మింగ్ అవంతా చేయాల్సిన అవసరం లేకుండా ఫినిషింగ్ కూడా నీట్గానే ఉంటుందండి. కాబట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ పై వైపున అంటే నెక్ దగ్గర కూడా మనము ఒక పాదం వరుస గ్యాప్ ఇచ్చుకుంటూ చుట్టూ అంటే బ్యాక్ పార్ట్కి నెక్ చుట్టూ కూడా ఈ విధంగా 1/4 ఇంచ్ అలా గ్యాప్ వదులుకుంటూ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా మిడిల్లో క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కదండి, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఒక 1/2 ఇంచు లేదా కొంచెం క్లాత్ని గ్యాప్ వదులుకుంటూ ఈ విధంగా టక్సులు అనేటివి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఖర్చు పెట్టుకోవడం ద్వారా మనకి బ్లౌజ్ అనేది ఈజీగా క్లాత్ రిటర్న్ అవుతుంది. అలాగే మనం వేసిన కుట్టు పైన కట్ చేయకుండా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఈ విధంగా మొత్తం కూడా ఖర్చులు పెట్టుకున్న తర్వాత మనము బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి ఉల్టా ఉండేదంతా లోపలికి వెళ్ళిపోయి సీదా మొత్తం కూడా పీసు పై వైపుకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత చుట్టూ ఈ పీస్ చుట్టూ కూడా మనము గ్యాపులు లేకుండా మనము స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఇక్కడైతే మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కువగా లూజ్గా రాకుండా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. లైనింగ్ అలాగే ఒరిజినల్ పీస్ కూడా 2 కూడా జాయింట్ అనేది ఒకేసారి అవుతాయన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ కూడా ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు డిజైన్ బ్లౌజులు కాబట్టి తొందరగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా రిమూవ్ చేసేసుకోండి. వీడియోను ఇంతవరకు లైక్ చేయకుంటే ప్లీజ్ అండి వీడియోని వెంటనే లైక్ చేసి రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా చూసారు కదా, షోల్డర్ అనేటివి జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ ఎలా పెట్టుకోవాలో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి షోల్డర్ 2 జాయిన్ చేసాం కదా, షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర నుంచి ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా మనము బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్లో పైన అలాగే ఈ విధంగా కింద కూడా మనము స్ట్రైట్గా అయితే మిడిల్లో అయితే మార్కింగ్ చేసుకోవాలండి.
ఇక్కడ చూపించినట్టుగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు శారీలో వచ్చేసి నేను కొంచెం క్లాత్ అయితే డిజైన్ పెట్టుకోవడం కోసం కట్ చేసుకున్నాను. అలాగే బ్లౌజ్లో బ్లూ కలర్ వచ్చింది కదండి, బ్లౌజ్ మిగిలిన పీస్ని కూడా ఈ విధంగా పెట్టేసుకునేసి ఈ పీసెస్ని 4 ఇంచెస్ విడ్త్ అలాగే 4 ఇంచెస్ హైట్ ఉండేటట్టుగా చూసుకునేసి ఈ విధంగా చిన్నగా స్క్వేర్ పీసులాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కొన్ని పీసెస్ అన్నిటిని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఈ విధంగా కోన్ షేప్లో అయితే మనము స్టిచ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ బ్లూ కలర్ని స్టిచ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ గ్రీన్ కలర్ని అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా గ్రీన్ కలర్ని అలాగే మళ్ళీ బ్లూ కలర్ని ఇలా 1 by 1 ఒక్కొక్కటిగా నేను ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి స్టిచ్ చేసేయడానికి మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్కి ఎంతైతే వీపు మనము హైట్ తీసుకున్నామో దానికి కరెక్ట్గా సరిపోయేటట్టు ఎంత పీస్ అయితే మనకి పడుతుందో అంతా కూడా ఈ విధంగా అయితే డిజైన్ని మనము స్టిచ్ అయితే చేసుకోవాలండి. అప్పుడప్పుడు మనము మిడిల్లో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్కి సరిపోతుందా లేదా అనుకుంటూ మిడిల్లో మీకు చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఎంత హైట్ కావాలో తెలిసిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు పెట్టే ఒక చిన్న లైక్ అలాగే కామెంట్ వల్ల నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు స్ఫూర్తినైతే ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. వీలైతే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటామండి. ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా కూడా ఈ విధంగా పీసెస్ అన్నిటినీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నానండి, హైట్ అనేది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నాకు కరెక్ట్గా అయితే సరిపోయిందన్నమాట. ఈ విధంగా ఈ డిజైన్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత మనం మిడిల్లో అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి, మనకు మిడిల్లో ఇలా ఉండాలి బ్లౌజ్కి బ్యాక్ అని చెప్పేసి ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ డిజైన్ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ డిజైన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో పెట్టేసుకునేసి మనము మిడిల్లో అయితే స్టిచ్ చేసేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీకు వీడియోలో అయితే బాగా క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి పైనను అలాగే కింద కూడా మనకి కరెక్ట్గా ఉందో లేదో 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి మీరు స్టిచ్ చేసేటప్పుడు. ఈ డిజైన్ అనేది మనకి ఎక్కడ కూడా తప్పుగా అయితే స్టిచ్ చేసుకోకూడదండి. కరెక్ట్గా మనకి మిడిల్లో అయితే స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది బ్లౌజ్కి బాగా గ్రాండ్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఇలా అయితే మిడిల్లో అయితే మనము స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి అటువైపు ఇటువైపు కదులుకోకుండా కంఫర్ట్గా బ్లౌజ్కి సెట్ అయిపోతుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో దాన్ని బ్లౌజ్ కట్ కాకోకుండా మీరు ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ క్లాత్ని మాత్రమే మీరు కట్ చేయాల్సి ఉంటుందండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, పొరపాటున బ్లౌజ్ కట్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి. ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ని కూడా నేనైతే దారాలు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా చూసారు కదా, మనకి బ్యాక్ ఎంత ఉందో అంతే కరెక్ట్గా అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి పైన 2 కుట్లు 3 కుట్లు అలా ఊడదీసేసుకుంటే మనము నెక్ చుట్టూ కూడా లేస్ వేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి. లేదంటే మనము ఏదైతే డిజైన్ పెట్టామో దానిపైన స్టిచ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనము బీడ్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి 2 కుట్లు ఊడదీసేసి ఇక్కడ నేను లేస్ని అయితే ఫస్ట్ నెక్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఏవైనా బ్లౌజ్ డిజైన్స్ కావాలన్నా లేదా దివాన్ సెట్లు స్టిచ్ చేయాలన్నా, డోర్ కర్టన్ స్టిచ్ చేయాలన్నా, ఫ్రిడ్జ్ కవర్లు కానివ్వండి, లేదా ఇంకా మోడల్ బ్లౌజులు లేదా ప్రిన్స్ కట్ బ్లౌజెస్, ఇవన్నీ కూడా కట్ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా చూసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, లేస్ని అయితే నేను సింగిల్ స్టిచ్ అయితే వేసానండి, తర్వాత వచ్చేసి డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేయడం ద్వారా లేస్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట బ్లౌజ్కి.
ఈ విధంగా చూసారు కదా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చాక్ పీస్ తోటి మనము డిజైన్ పెట్టుకోవడానికి మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి రెండు వైపులు కూడా సమానంగా రావాలి కాబట్టి నేను ఇక్కడైతే రెండు వైపులు కూడా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటే మనకు స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను మార్కింగ్ అయితే వేసి మీకు చూపిస్తున్నాను. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ సేమ్ మనము మార్కింగ్ చేసిన ప్లేస్లోనే లేస్ పెట్టేసి డబుల్ స్టిచ్ వేస్తే మనకి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట బ్యాక్ సైడ్. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే లేస్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. జాగ్రత్తగా వీడియోని 1-2 సార్లు గమనిస్తూ నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా నేను డిజైన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ లేస్ని అయితే ఇక్కడికి కట్ అయితే చేసేస్తానండి. ఇక్కడ చూసారు కదా ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ దీనిపైనే లేస్కి డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇంకొక వైపు ఈ విధంగా లేసినట్టుగా కనిపించుకోకుండా ఉండడానికి నేను ఇంకొక వైపు కూడా ఇంకొక సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను అండి లేస్ చుట్టూ కూడా. ఇప్పుడు మనము ఈ సైడ్ లేస్ని ఈ విధంగా స్టిచ్ చేసాము. రెండో వైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్నే మనము లేస్ని అయితే స్టిచ్ చేస్తున్నామండి. ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు పై వైపు నుంచి మనం స్టిచ్ చేసాము, కానీ ఇప్పుడు కింద వైపు నుంచి ఈ విధంగా బ్లౌజ్కి అయితే స్టిచ్ చేస్తున్నాము. దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే డబల్ స్టిచ్ అయితే లేస్కి వేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా వేస్తే బ్లౌజ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉందో ఇక్కడ మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట బ్యాక్ నెక్. ఇప్పుడు వచ్చేసి మనము కింద కూడా మనకి టక్సులు అయితే వేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ సైడ్ నడుము దగ్గర లూజ్ రాకుండా బ్లౌజ్ ఉండటానికి టక్సులు అయితే వేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా సగానికి హోల్డ్ చేసి మనకి ఇక్కడ ఎంత విడుతులో కావాలనుకుంటే అంత విడుతులో బ్యాక్ సైడ్ అయితే టక్సులు అయితే నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ ఈ విధంగా స్ట్రైట్గా అయితే రెండు వైపులా కూడా టక్సులు అయితే పట్టేసుకున్నానండి. ఈ విధంగా రెండు వైపులా కూడా బ్లౌజ్కి టక్సులు పట్టుకున్న తర్వాత మీకు లేస్కి అయితే నడుము దగ్గర వెనకాల డిజైన్కి బాగా కనిపించడం కోసం మళ్ళీ అయితే నేను ఇక్కడ కింద కూడా లేస్ని అయితే వేస్తున్నాను అండి. ఇక్కడైతే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఎంత కావాలి లేసు అని చెప్పేసి చెక్ చేసేసుకునేసి ఒకేసారి కట్ చేసుకునేసి డిజైన్ అయితే బ్లౌజ్కి ఈ లేస్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ ప్లీజ్ అండి ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకుంటే దయచేసి వీడియోని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట లుక్. ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్లో అయితే అప్పుడు ఈ డిజైన్ ఊడకుండా ఉండడానికి కదలకుండా ఉండడానికి ఒక సన్నగా ఒక స్టిచ్ అయితే వేసాం కదండి మిడిల్లో. ఆ స్టిచ్ని అయితే ఇక్కడ నేను ఊడదీసేస్తున్నానండి. ఇప్పుడు మనము చుట్టూ కూడా ఈ డిజైన్ చుట్టూ కూడా లేస్ని అయితే వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మిడిల్లో ఉన్న స్టిచ్ని అయితే తీసేసి ఇప్పుడైతే బీడ్స్ అయితే గోల్డ్ కలర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు చూసారు కదా ఈ బీడ్స్ని కొన్నిటిని పక్కన పెట్టుకునేసి ఈ విధంగా నీడిల్ని తీసుకునేసి నీడిల్కి 4 లేయర్స్గా థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలండి. చివరిలో ఒక చిన్న ముడి వేసుకునేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకి సమోసా డిజైన్ అయితే పెట్టాం కదండి బ్యాక్ సైడ్ నెక్కి, దానికి ఈ విధంగా బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగానే మనము ప్రతి సమోసా డిజైన్కి కూడా మనము నీట్గా అయితే గోల్డ్ కలర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలండి. ఈ బీడ్స్ అనేటివి చిన్న బీడ్స్ స్టిచ్ చేయాలా లేదా పెద్ద బీడ్స్ స్టిచ్ చేయాలనేది మీ ఒపీనియన్ అండి. మీరు మీ దగ్గర ఉన్న శారీని బట్టి మీరు ఏ కలర్ కావాలి ఏ సైజ్ బీడ్స్ కావాలనేది ఎంచుకొని మీరైతే స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అంతా డిజైన్ కూడా ఈ విధంగా బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నప్పుడే మనకి ఈ డిజైన్ అనేది క్రాస్గా ఉందా లేదా స్ట్రైట్గానే ఉందా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ మీరు బీడ్స్ అయితే స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేయడం ద్వారా మనకి లుక్ అయితే మరింత బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదండి మొత్తం ఇదే ప్రాసెస్లోనే బ్లౌజ్కి మొత్తం కూడాను ఈ బీడ్స్ అయితే స్టిచ్ చేయాలండి. ప్లీజ్ అండి వీడియోస్ ఎవరైనా
ఇంతవరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీకు ఏమైనా ఇంకా అదర్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. ఇంకా ఇక్కడ మొత్తం కూడా బీడ్స్ స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.